హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవల్య కేతన ట్విన్ స్టోరీస్. ఈరోజు మా డే అయితే ఇలా స్టార్ట్ అయిందండి. దేవుడి దగ్గరికి నైవేద్యానికి 2 ప్రసాదాలు చేసుకున్నాను. 2 ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టి దీపం పెట్టి మంచిగా దండం పెట్టుకున్నామండి. చక్కగా పూజ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి యాజ్ యూజువల్ అండి బ్రేక్ఫాస్ట్ చేసాం మొత్తం ఇంట్లో అందరం కలిసి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు విత్ చికెన్ అండ్ ఇడ్లీ విత్ పల్లీ చట్నీ అండ్ అలాగే పరమాన్నం అండి. బ్రేక్ఫాస్ట్ అయిన దగ్గర నుంచి మాకు ఇక లంచ్ ప్రిపరేషన్స్ సరిపోయినాయి. మా లంచ్ మెనూ కూడా ఏంటో వచ్చి చూసేసేయండి. సో ఫస్ట్ వచ్చేసి పరమాన్నం అండి, తర్వాత గారెలు, నెక్స్ట్ వచ్చేసి పులిహోర వచ్చేసి వాడపల్లి ప్రసాదం అండి. మా రిలేటివ్స్ తీసుకొచ్చారు అదే రోజు. నెక్స్ట్ వచ్చేసి పులావ్ లాగా, వెజిటేబుల్ పులావ్ లాగా చేశానండి. మసాలా అనేది స్పైసెస్ కొంచెం తక్కువ వేసి వెజిటేబుల్ పులావ్లా చేశాను. అందులోకి చికెన్ కర్రీ గ్రేవీలా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ అండి. ఫైనల్గా పెరుగు చట్నీ, పులావ్ అనమాట. వెజిటేబుల్ పులావ్లోకి ఇవి వచ్చేసి మా లంచ్ మెనూస్. ఇక్కడితో లంచ్ అయిందండి. మా వండుకొని తిని ఇదంతా అయ్యేసరికి మాకు అరౌండ్ 2:30 అలా అయింది. తర్వాత కాసేపు చిల్ అయ్యామండి. చిల్ అయినాక ఇలా కేక్ కటింగ్ అనేది మా ఫ్యామిలీ మెంబర్స్ అరేంజ్ చేశారు. బై ద వే ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. కేక్ కటింగ్ అరేంజ్ చేశారు. అండ్ మా పిల్లల్ని రెడీ చేసుకుని మేము రెడీ అయ్యి కూర్చునేసరికి మాకు అరౌండ్ 5 o'clock అలా అయింది. ఇంకా పిల్లలతో ఇక నైట్ కేక్ కటింగ్ అంటే కష్టం కదా, మాకు ఇంకా ఆ టైంకి కుదిరింది, అప్పుడు చేసుకున్నాం. అప్పటికే మా పిల్లలకి స్నానాలు అవి చేసేసరికి ఆ టైం అయిందండి. ఇంకా లేట్ అయిన తర్వాత చేయించాలి కదా, సరే కేక్ కటింగ్ ఉంది కదా అన్నట్లుగా ఈరోజు అయితే కొంచెం అర్లీగా చేయించేసాం. ఎలాగోలాగా మా పిల్లలతో కలిసి కేక్ కటింగ్ అయితే చేసేసుకున్నామండి. చూసారా, వాళ్ళ డాడీ ఫోన్ వచ్చిందంట, కేవల్య తీసుకొచ్చేస్తుంది. అది కనుక ఎవరన్నా తీసుకొని ఇవ్వలేదు అంటే ఇంకా ఫోన్ ఏమైపోద్దో దానికి తెలీదు, మాకు తెలీదు. తీసుకొని ఇచ్చుకున్నాము. చూసారండి మా పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారు. మాకు అక్కడ కేక్ కటింగ్లా లేదనమాట. ఎక్కడికి వాళ్ళని మానిటర్ చేసుకుంటమే సరిపోతుంది. అట్లాక్కుని ఇట్లాక్కుని అంత ఈజీగా అయితే ఉండదు పిల్లలతో. వాళ్ళు తినేది ఉండదు, పెట్టేది ఉండదు, ఊరికే పాడు చేయడానికి. పెళ్లి రోజు కదా, సో బ్లెస్సింగ్స్ తీసుకున్నామండి. మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము. మా పేరెంట్స్ మాత్రమే కాదండి, మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉంటాయి అని మేము అనుకుంటున్నాము. మెయిన్గా ఈ కటింగ్ వచ్చేసి మా అమ్మాయి చాలా ఎంకరేజ్ చేసిందండి. మమ్మీ డాడీ వాళ్ళ పెళ్లి రోజు కేక్ కట్ చేయాలని. పిల్లలకి ఒక ఆటలాగా ఉంటుంది కదా కేక్ కటింగ్ అంటే చాలు. సో మా తమ్ముని తీసుకుని వెళ్ళిందండి, మా బ్రదర్ తీసుకొచ్చాడు. మా ఇంట్లో టీవీ చూసారా, ఎప్పుడు చూసినా బొమ్మలు పెట్టే ఉంటాయి. మా పెద్ద పిల్ల అంతే, ఇదిగో మా బొడ్డోళ్ళు అంతకు మించి అన్నమాట. అయితే ఫోను లేదంటే టీవీ. మరి మా పిల్లలేనా, పిల్లలందరూ ఇలానే ఉంటున్నారా, నాకేం అర్థం కావట్లేదు. అసలు వాళ్ళ దగ్గర నుంచి టీవీ కానీ ఫోన్ కానీ ఆఫ్ చేసాము అంటే ఇక మాకు చుక్కలే అన్నమాట. ఇక ఇంట్లో ఇంకా గగ్గోలాలే, ఇంకా ఆపలేం వాళ్ళని. ఎందుకంటే కొంచెం ఇక్కడ మనకి ప్లేసెస్ వచ్చేసి అపార్ట్మెంట్స్లో కొంచెం తక్కువ ఉంటాయి కదండి ప్లేసెస్ అనేవి. సో ప్లేస్ బయటికి వెళ్ళి ఆడుకునేంత స్పేస్ ఉండదు, అలాగే ఇంట్లో పిల్లల్ని కంట్రోల్ చేయలేం. చూసారా కేవల్య ఎలా పోట్లాడుతుందో. అక్కడ టీపై ఎక్కుతుందంట కేక్ పాడు చేయడానికి. కేక్ కట్ చేసినప్పుడు పెడుతుంటేనేమో తినలేదు, పైన క్యాండిల్ పెట్టాం కాదు దానికి అదేంటో అనుకుంది, వెళ్ళిపోయింది. ఇప్పుడేమో మాకు పెడుతున్నారు కదా అందరూ, మేము తినేసరికి దానికి కూడా అదేంటో తినేది ఏదో పాడు చేయాలనుకుంటుంది. వీళ్ళ దగ్గర నుంచి అసలు మాకు అన్ని ఇల్లంతా ప్రొటెక్ట్ చేసుకుంటమే సరిపోతుంది. మేబీ పిల్లలు ఇలానే ఉంటారు, మరి మా పిల్లలే ఇలా ఉంటారా, అందరూ ఇలానే ఉంటారా
మీరే చెప్పండి. కేవలం ఎక్కింది టీపై అయిపోయింది. ఇప్పుడు కేతన కూడా ఎక్కాలంట. మా వాళ్ళు ఒకళ్ళైతే చేస్తే చాలు, ఇంకొకరు కూడా అదే చేయాలి. ఒకళ్ళు దేంతో ఆడుకుంటే ఇంకొకరు కూడా అది ఇచ్చుకుని ఆడుకోవాలి. ఇంకా ఇద్దరితోని పడలేక ఇంక ఇద్దరిని దింపేసామండి. ఇక ఆల్మోస్ట్ తర్వాత వాళ్ళు చేసే పని ఎలాగో అదే. ఈ వీడియో అయ్యాక వాళ్ళు చేసే పని అదేనండి. కేక్ వదిలేస్తాం. ఇంకా వాళ్ళు పాంగుకుంటారో కొట్టుకుంటారో ఇక వాళ్ళ ఇష్టం. డ్యాన్స్లే చేసుకుంటారో పాటలే పాడుకుంటారో. కేతన చూసారా అలా మావికి కేక్ పెడుతుంది. వీడియో తీస్తున్నాడు అన్నమాట మా బ్రదరు. నేను తనకి పెట్టలేదంట. కేతన తీసుకెళ్ళి వాళ్ళ మావికి కేక్ తినిపించి వస్తుంది. ఇక మాకు ఇలానే సరిపోద్దండి పిల్లలతో డే అంతా. అందుకే మ్యాక్సిమం నేను కనిపించకుండానే వీడియోస్ అనేవి పెడతాను. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. అండ్ డోంట్ forget to like and subscribe my channel.